వెంకటేశ్వర స్వామి విషయంలో తప్పు చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదని టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. తాను మొదటి సమావేశంలోనే ఈ ఘటనను లేవనెత్తానని చెప్పారు. ఇలాంటి ఘటనలను గుర్తించి వాటిని నియంత్రించేందుకు తాను బోర్డులో ఉండాలని కొందరు పెద్దలు అభిప్రాయపడ్డారు అంటున్న భానుప్రకాష్ రెడ్డితో మా ప్రతినిధి సుప్రియ ఫేస్ టు ఫేస్. టీటీడీలో జరిగిన పారకమని ఇప్పుడు చర్చాంశంగా మారిందని చెప్పాలి. అయితే దేశవ్యాప్తంగా చూసుకుంటే ఎవరు చూసినా కానీ ఇప్పుడు దాని గురించి డిస్కస్ చేసిన సంఘటన కూడా కొనసాగుతుంది. అయితే ఈ రోజు కూడా ఇటు చూస్తే టీటీడీ నుంచి మాత్రం ఇటు హైదరాబాద్లో కూడా ఒక సమావేశం అయితే నిర్మించారు. అయితే ప్రజెంట్ ఇప్పుడు మనతోని టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ గారు ఉన్నారు. అంటే నెక్స్ట్ ఫెదర్ అసలు టీటీడీ అంటేనే ఎంతో అమూల్యమైనది అని చెప్పాలి. అయితే తిరుపతి వెళ్ళాలంటే కూడా చాలామంది అదృష్టం ఉండాలని కూడా అంటుంటారు. అలాంటిది సో తిరుపతిలో సెక్యూరిటీ లేకపోవడం వలన అసలు కెమెరాస్ ఉన్నప్పటికీ కూడా ఇలాంటిది ఎలా జరిగింది, అసలు బయటికి ఎలా మొత్తం వివరించడానికి భానుప్రకాష్ గారు ఉన్నారు. సో భానుప్రకాష్ గారు, ఇప్పుడు టీటీడీ అంటే చాలా మనకు హై సెక్యూరిటీ ఉంటుంది. అలాంటి దాంట్లో ఇప్పుడు పారకమణిలో ఇది జరగడానికి అసలు అంటే ఎలా జరిగి ఉండొచ్చు, అంటే అది భద్రత లేకపోవడం అనుకోవచ్చా, లేకపోతే దీన్ని ఎలా తీసుకోవాలి, అసలు బయటికి ఎలా వచ్చింది? భద్రత లేదు కదమ్మా, భయం లేని కారణంగా భగవంతుడి మీద నమ్మకం విశ్వాసం లేని వారు కొందరు వ్యక్తులు చేసినటువంటి పనిగా నేను భావిస్తున్నాను. దొంగని పట్టుకున్న రోజు వాడిని ఏ విధంగా శిక్షించాలని చెప్పి ఆలోచించాలి తప్ప ఏ విధంగా తప్పించాలని చెప్పి ఆలోచనతో పోసినట్టు కొందరు అధికారుల నిర్ణయం వల్ల పరకామణిలో చోరీ చేసినటువంటి వ్యక్తి ఈరోజు దర్జాగా బయట తిరుగుతున్నాడు. రాబో రోజుల్లో ఖచ్చితంగా పరకామణిలో చోరీ చేసిన వ్యక్తితో పాటు వారికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరిని స్వామివారి ముందు చట్టం ముందు నిలబెట్టే రోజు దగ్గరలోనే ఉంది. సో ఇది రవికుమార్ అనే ఒక పర్సన్తో అయ్యింది అని అనుకుంటున్నారా, లేదంటే దీని వెనకాల ఇంకెవరైనా హస్తం ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఇది రవికుమార్ ఒక్కడి వల్ల సాధ్యమయ్యే పని కాదు. చాలామంది కలిసి చేసినటువంటి దుర్మార్గపు చర్యగా మేము భావిస్తున్నాం. ఒక్కసారి వెంకటేశ్వర స్వామి హుండీలో పడినటువంటి ప్రతి కానుక స్వామివారికే చెందుతుంది. అలాంటి కానుకలను కూడా వీరు సొంత ప్రయోజనాల కోసం వాడుకోవడం, ఇది కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. కాబట్టి వారి మనోభావాలు కాపాడే దిశగా ఈరోజు హైదరాబాద్ వేదికగా మేధావుల సలహాలు సూచనలు మేము తీసుకున్నాం. ఖచ్చితంగా వడ్డీ కాసులవాడు అంటాడు వెంకటేశ్వర స్వామిని, వడ్డీతో పాటు తిరిగి చెల్లించే రోజు దగ్గరలోనే ఉంది. దీనిపైన ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు, మీరు ఎంతవరకు పోరాటపోతున్నారు దీనిపైన? ఖచ్చితంగా దీని మీద ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలని చెప్పి ఈరోజు ఈ సమావేశంలో తీర్మానం తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ ద్వారా స్వామివారి ఖజానాలో కొల్లగట్టిన వారు సూత్రధారులు, పాత్రధారులు, వాటాదారులు అందరినీ స్వామివారి ముందు నిలబెట్టబోతున్నాం. ఇప్పుడు బోర్డు నుంచి చూసుకుంటే మీరు ఒక్కరే పోరాడుతున్నారు, మీరు ఒక్కరే ముందుకు వచ్చారు కదా, సో అక్కడ నుంచి మీకు ఏమైనా థ్రెట్ ఉంటుంది అనేసి మీరు అనుకుంటూ ఉన్నారా? బోర్డు పూర్తి సహాయ సహకారాలు అందిస్తుంది. మా చైర్మన్ గారు కూడా నన్ను భుజం తట్టి ముందుకు పంపిస్తున్నారు. ఎల్లుండి జరగబో ధర్మకర్తల మండలి సమావేశంలో దీని మీద కూడా మేము నిర్ణయం తీసుకోబోతున్నాం. ఇది జరగడం రెండోసారి, సో నెక్స్ట్ ఫర్దర్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, అంటే మళ్ళీ ఇలాంటివి రిపీట్ అవ్వకుండా ఉండడానికి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ఖచ్చితంగా భవిష్యత్తులో స్వామివారి ఖజానాపై కన్నేసేదానికి భయపడే దిశగా ఏ విధంగా చర్యలు ఉంటాయో అంత కఠినమైన చర్యలు మేము తీసుకోబోతున్నాం. శ్రీకృష్ణదేవరాయలు గారి సమయంలో దొంగతనం జరిగితే ఉరిశిక్ష చేశారంట. ఖచ్చితంగా ఉరిశిక్ష పడుతుందా, యావజ్జీవ కారాగార శిక్ష పడుతుందా, చట్ట పరిధిలో వారు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారో ఖచ్చితంగా భయపడే విధంగా మాత్రం చర్యలు ఉండబోతాయి. సో ఈ టీటీడీకి సంబంధించి పారకమణిలో ఏదైతే ఈ సంఘటన చోటు చేసుకుందో అయితే దీనిపైన మాత్రం ఇటు భానుప్రకాష్ గారు అయితే బోర్డు మెంబర్ నుంచి అయితే చెప్తున్నారు. దీనిపైన ఎవరైతే ఈ రవికుమార్ అని చేస్తారో వాళ్ళకి మాత్రము శిక్ష వచ్చే వరకు అయితే పోరాడతామని చెప్తున్నారు. అయితే ఫెదర్గా చూసుకుంటే కూడా తిరుపతికి కోట్లాది మంది వస్తూ ఉంటారు. అయితే అలాంటిది మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండేందుకు మాత్రము దీనిపైన భద్రత ఎక్కువ కూడా ఏర్పాటు చేసుకుంటామని కూడా వారు చెప్తూ ఉన్నారు. రవితేజతో సుప్రియ, ఐ న్యూస్, హైదరాబాద్.